Hello everyone, welcome back to the Explain series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to talk about the state funding of elections. Okay, సో ప్రత్యేకంగా ఈ టాపిక్ ఎందుకు నేను చెప్తున్నానంటే తెలంగాణ ఈజ్ హెడ్ టు బీ ద పోల్స్. ఓకే, తెలంగాణ స్టేట్కి మనం నెక్స్ట్ మంత్ మనకి ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. ఓకేనా, తెలంగాణ మొత్తం కూడా ఎలక్షన్స్ సంసిద్ధంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కాబట్టి స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఒక టాపిక్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది రిగార్డింగ్ ద టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కానివ్వండి లేదా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కూడా ఈ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ 2024 అంతా కూడా మనకి ఎలక్షన్ ఇయర్ కాబట్టి స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం ఇక్కడ ఆలోచించాలి. ఓకే, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మనం స్టేట్ ఫండింగ్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. వాట్ ఈజ్ స్టేట్ ఫండింగ్? స్టేట్ ఫండింగ్ అనే దాన్ని మనం డిఫైన్ చేసుకుందాం. ఆ తర్వాత స్టేట్ ఫండింగ్ అనేది ఏ విధంగా మనకి ఫేవర్గా ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ రిలేటెడ్ టు ద స్టేట్ ఫండింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎలక్షన్స్, ఆర్గ్యుమెంట్ అగైన్స్ ద స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ కూడా మనం చూద్దాం. ఓకే, అదేవిధంగా స్టేట్ ఫండింగ్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మనం ఇక్కడ ఈ టాపిక్లో మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ సెషన్. ఒకసారి మనం న్యూస్ ఆర్టికల్ చూసినట్టయితే దిస్ ఆర్టికల్ వాజ్ అపియర్డ్ ఇన్ ద హిందూ ఎడిటోరియల్. ఓకే, హిందూ ఎడిటోరియల్ యొక్క ఆర్టికల్ అనేది అపియర్ అయిందమ్మా. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. రీసెంట్లీ దేర్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టాక్స్ అబౌట్ ద బ్రింగింగ్ ఆఫ్ స్టేట్ ఫండ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఓకే, మొత్తం ప్రతి ఒక్క ఎలక్షన్స్లో స్టేట్ ఫండింగ్ అంటే మొత్తం మన యొక్క భారతదేశంలో కానీ ప్రత్యేకంగా రాష్ట్రాల్లో కానీ ఎంతవరకు మనం ఎలక్షన్కి ఖర్చు చేస్తున్నాము, ఓకే, ఎంత అమౌంట్ ఆఫ్ మనీని మనం స్పెండ్ చేస్తున్నాం అనేటువంటి విషయం మీద చాలా త్వరితగతిన చర్చ అయితే జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్లో బోన్ ఆఫ్ కంటెన్షన్గా ఇది మనం చూడొచ్చు. ఓకేనా, స్టేట్ అనేది ఎంతవరకు ఎలక్షన్ స్పెండ్ చేస్తుంది, రేషనాలిటీ ఎంతవరకు ఉంది, సస్టైనబుల్గా కాదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. విల్ డిస్కస్ వన్ బై వన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, వాట్ ఈస్ దిస్ స్టేట్ ఫండింగ్? స్టేట్ ఫండింగ్ అంటే ఏంటి? ఓకే, స్టేట్ ఫండింగ్ అంటే ఇయర్ ద ఎంటైర్ నేషన్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ని, ఓకే, ప్రభుత్వం అనేది ఎంతవరకు ఖర్చు చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్టేట్ ఫండింగ్ అనేటువంటి అర్థంలో మనం చెప్తాము. ఓకే, గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ ఫండ్స్ టు ద పార్టీస్ యాజ్ వెల్ యాజ్ ద క్యాండిడేట్స్ అనమాట. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రతి ఒక్క పార్టీకి ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా క్యాండిడేట్స్కి గవర్నమెంట్ కొంత అమౌంట్ ఆఫ్ మనీని ఖర్చు పెడుతుంది అనమాట. ఓకే, స్టేట్ ఈజ్ డైరెక్ట్లీ, దట్ మీన్స్ ద గవర్నమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ఫండింగ్ ద పార్టీస్ యాజ్ వెల్ యాజ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ద ఎలక్షన్స్. ఎవరైతే ఎలక్షన్స్కి అపియర్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళకి, ఓకే, అలాంటి పార్టీలన్నిటికీ కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది, తన యొక్క ఖజానాలోంచి డబ్బునైతే ఖర్చు పెడుతుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ రీప్లేసింగ్ ద ప్రైవేట్ ఫండింగ్. ప్రైవేట్ ఫండింగ్ అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్టోరల్ బాండ్స్ కానీ, ప్రైవేట్ ఫండింగ్స్ కానీ, ఓకే, ఇతర కార్పొరేట్స్ నుంచి వచ్చేటువంటి అమౌంట్ కానీ, పార్టీ ఫండ్ కానీ ఇదంతా కూడా రద్దు చేయాలి. ఓకే, ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఎయిమ్ టు రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ పవర్ఫుల్ ఇంట్రెస్ట్ అండ్ మెయింటైన్ ద క్యాండిడేట్స్ ఇంటిగ్రిటీ. ఓకే, క్యాండిడేట్ యొక్క ఇంటిగ్రిటీని, ఓకే, అంకిత భావాన్ని, ఓకే, అంతేవిధంగా ఇంటిగ్రిటీని కాపాడుకోవడానికి విధంగా ఈ యొక్క డిపెండెన్సీని తగ్గించాలి. ఓకే, ఎప్పుడైతే కార్పొరేట్స్ ఓన్ ఇంట్రెస్ట్ కోసం క్యాండిడేట్స్ని నించోబెడుతున్నారో, ఓకే, వాళ్ళ యొక్క స్వలాభాల కోసం క్యాండిడేట్స్ని ఎలక్షన్లోకి తీసుకొస్తున్నారో అట్లాంటి కల్చర్ పోవాలని చెప్పి డైరెక్ట్గా గవర్నమెంటే పార్టీలకు ఫండ్ ఇవ్వాలి. ఓకే, గవర్నమెంటే క్యాండిడేట్స్కి ఖర్చు పెట్టాలి అనేటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఒక స్టేట్ ఫండింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, ఇక స్టేట్ ఫండింగ్ అనేది దిస్ షుడ్ బి ద పాత్ ఫర్ ద ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్. ఓకే, ఎలక్షన్స్ యొక్క పారదర్శకత్వం ఈ యొక్క స్టేట్ ఫండింగ్ అనేది గవర్నమెంట్ యొక్క తీసుకొచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దట్ వాజ్ యాక్చువల్లీ ద ఎడిటోరియల్. ఎడిటోరియల్ ఒక ఆర్టికల్ వచ్చిందమ్మా, షుడ్ ఎలక్షన్ షుడ్ బి స్టేట్ ఫండెడ్ ఆర్ నాట్ అనేటువంటి ఆర్టికల్ మనకి 17th అపేర్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. చాలా జాగ్రత్తగా ఈ యొక్క టాపిక్ అంతా కూడా మీరు వినండి. ఓకే, ఇనీషియల్లీ ఇట్ టాక్స్ అబౌట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ట్రాన్స్పరసీ. ఓకే, సుప్రీంకోర్టు పదే పదే చెప్తూ వచ్చింది, ట్రాన్స్పరసీ అనేది ఈ యొక్క ఎలక్షన్స్లో సరిగ్గా ఉండడం లేదు. ఎలక్షన్ ఫండింగ్ ట్రాన్స్పరసీ అనేది చాలా ఒపేక్గా ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఓపెన్గా ఉండాలి అనేటువంటి ఒక తన భావాన్ని అయితే వ్యక్తపరిచింది. అండ్ ఆల్సో ఇట్ సజెస్టెడ్ ద గవర్నమెంట్ టు ఎగ్జామిన్ ద స్టేట్ ఫండింగ్ యాజ్ ఏ పొటెన్షియల్ సొల్యూషన్ టు ద ట్రాన్స్పరెంట్ ఇన్ ద ఎలక్టోరల్ ప్రాసెస్. ఓకే, ఎలక్టోరల్ ప్రాసెస్లో ఈ యొక్క మొత్తం ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఓకే, దాని గురించి స్టేట్ ఫండింగ్ గురించి ఆలోచించండి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ సజెషన్ని సెంట్రల్ గవర్నమెంట్కి అయితే
సుప్రీంకోర్టు వారు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆల్సో దే టాక్ అబౌట్ ద ఎలక్టోరల్ బాండ్స్ గురించి కూడా. సో కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ఎస్పెషలీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు ఓకే సో దే రీసెంట్లీ హర్డ్ ద legitimacy of this electoral bond scheme, and they talk about the integrity and credibility of this electoral bond scheme. Okay, ఇవన్నీ కూడా సో ఎస్పెషల్లీ పేవింగ్ ద వే ఫర్ ద స్టేట్ ఫండింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఎలక్షన్స్. ఓకేనా, సో దట్ ఈస్ ద డెఫినేషన్ అండ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్టేట్ ఫండింగ్. అర్థమైందమ్మా? రైట్. సో ఎవరెవరు యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వస్తారంటే సో బేస్డ్ ఆన్ ద షేర్స్ ఆఫ్ ఓట్స్ బేస్డ్ ఆన్ ద సీట్ కౌంట్ ఇన్ ద లెజిస్లేటివ్ బాడీస్. ఓకే, సో ప్రస్తుతం ఎలాగైతే మనకి నేషనల్ పార్టీ స్టేటస్ ఎలాగైతే ఎలక్షన్ కమిషన్ ఇస్తుందో అదేవిధంగా స్టేట్ పార్టీ స్టేటస్ ఎలాగైతే ఇస్తుందో సో వాళ్ళకి ఓట్ షేర్ బట్టి ఎలక్షన్లో ఏ పార్టీలకు ఓట్ షేర్ బట్టి ఓకే అదేవిధంగా వాళ్ళకు వచ్చినటువంటి సీట్ కౌంట్ బట్టి ఈ యొక్క ఫండింగ్ అనేది ఉంటుంది అనేటువంటి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకురావడం జరిగింది. ఓకే, ప్రతి ఒక్క పార్టీ సో సపోజ్ మనకి లోక్సభ ఎలక్షన్ తీసుకున్నాం అనుకోండి. సో లోక్సభ ఎలక్షన్లో మనకి యూ కెన్ టేక్ ద బీజేపీ తీసుకోండి, ఓకే, సో కాంగ్రెస్ తీసుకోండి, అదర్ లెఫ్ట్ పార్టీస్ తీసుకోండి, ఓకేనా. సో వీటి మధ్య సీట్లు బట్టి ఓకే ఎన్ని సీట్లు వీళ్ళు లోక్సభలో వచ్చాయి అనేటువంటి ఒక నెంబర్ మీద అదేవిధంగా ఓట్ పర్సంటేజ్ ఎంతవరకు ఓట్ పర్సంటేజ్ అనేది వీళ్ళు గెయిన్ చేసుకున్నారు అనేటువంటి విషయం మీద కూడా ఈ యొక్క ఫండింగ్ అనేది ఉండబోతుంది అనేటువంటి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. అండ్ సెకండ్లీ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద లోవర్ లిమిట్. ఓకే, సో ఒక లోవర్ లిమిట్ స్టాండర్డ్స్ని అయితే సెట్ చేయడం జరిగింది. ఓకే, సో లోవర్ లిమిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దిస్ విల్ ఎస్పెషలీ చెకింగ్ ద మిస్యూజ్ ఆఫ్ న్యూ పార్టీస్ కంటెస్టింగ్ ఆన్ మెనీ సీట్స్. ఓకే, ఎక్కువ సీట్లో కంటెస్ట్ చేసేటువంటి అవకాశాన్ని కూడా సో ఖచ్చితంగా కొత్త పార్టీలకి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ క్రైటీరియాని కూడా తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ ఏమవుతుందమ్మా, సో మనకి లోవర్ లిమిట్ అనేది సెట్ చేయకపోతే ఏమవుతుంది, సో కొత్త పార్టీస్ అనేవి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సీట్స్లో కంటెస్ట్ చేసి ఎక్కువ పార్టీ ఫండ్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ విధమైనటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా ఎక్కువ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో పొందుపరిచారు. ఓకేనా, సో ఎప్పుడైతే ఇక ఎక్కువ పార్టీస్ కొత్త పార్టీలు ఏం చేస్తే ఎక్కువ సీట్లు కంటెస్ట్ చేయడం వల్ల సో దే విల్ ఆస్క్ మోర్ రిగార్డింగ్ సో ఎలక్షన్ క్యాంపెయిన్ ఖర్చు కానీ ఓకే సో మానిటరీ అసిస్టెన్స్ కానీ ఓకేనా ఇవన్నీ కూడా కొత్త పార్టీలు అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో దే వాంటెడ్ టు కీప్ ద లోవర్ లిమిట్ యాజ్ ఎ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అర్థమైందమ్మా? రైట్. సో నౌ కమింగ్ టు ద డైరెక్ట్ వర్సెస్ ఇండైరెక్ట్ ఫండింగ్ మనం తీసుకున్నట్టయితే దేర్ ఆర్ 2 types ఆఫ్ స్టేట్ ఫండింగ్ అమ్మా. సో వన్ ఈజ్ ద డైరెక్ట్ ఫండింగ్ అంటాము, సెకండ్ వన్ ఈజ్ ద ఇండైరెక్ట్ ఫండింగ్ అంటాం. ఓకే, సో డైరెక్ట్ ఫండింగ్ అంటే ఏంటి ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో డైరెక్ట్ ఫండింగ్ ఎస్పెషల్లీ ఇన్వాల్వ్స్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ హియర్ ఓకే and it is providing direct monetary assistance to all the political parties and candidates in the election campaign. ఎవరైతే ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తున్నారో ఓకే సో వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది, సో గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫండ్ డైరెక్ట్లీ టు ద పొలిటికల్ పార్టీస్ యాజ్ వెల్ యాజ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఎస్పెషల్లీ డూయింగ్ ద ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ యొక్క పార్టీ ఖర్చు ఉంటుంది కాబట్టి సో గవర్నమెంట్ వారు ఏం చేస్తారు డైరెక్ట్గా మనీని ఆ పొలిటికల్ పార్టీకి అందజేయడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్కి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వాలనేటువంటి ఒక క్యాప్ని కూడా వాళ్ళు ఫిక్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఫండింగ్ ఈస్ ఎస్పెషల్లీ గివింగ్ డైరెక్ట్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ అండ్ దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ డైరెక్ట్ ఫండింగ్ అనేటువంటి పేరుతో దీన్ని మనం పిలుస్తాము. ఓకే, అండ్ కమింగ్ టు ద ఇండైరెక్ట్ ఫండింగ్ మనం తీసుకున్నట్టయితే సో ఇండైరెక్ట్ ఫండింగ్ అనేది ఎట్లా ఉంటుందమ్మా, ఎస్పెషలీ మనకి ట్యాక్స్ అడ్వాంటేజెస్ కానీ ఓకే లేదా సో కాంప్లిమెంటరీ మెటీరియల్స్ కానీ ఓకే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ ఓకేనా సెక్యూరిటీ పరంగా ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఈ విధంగా ఏమవుతుంది ఖర్చు అనేది మనకు ఉంటుంది. ఓకే, సో ఫ్రీ మీడియా అనేది సబ్సిడైజ్ ప్రైసెస్లో ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి సో ఇండైరెక్ట్ ఫండింగ్ కింద మనకు వస్తాయి. అంటే ఏంటమ్మా, టు ప్రొవైడింగ్ మీడియా యాక్సెస్, ట్యాక్స్ బెనిఫిట్స్ అంటాము, ఫ్రీ పబ్లిక్ స్పేసెస్ ఒక ఎటువంటి రెంట్ లేకుండా ఫ్రీ పబ్లిక్ స్పేసెస్ ఫర్ క్యాంపెయినింగ్ మనకి ఇవ్వాల్సినటువంటివి, అదేవిధంగా క్యాంపెయినింగ్ మెటీరియల్స్ ఓకే సో ఏవైతే సాధనాలు ఉంటాయో అవన్నీ కూడా సో దాంతోపాటు యూటిలిటీస్ని ఎట్లా ఏ విధంగా వాళ్ళకి అందజేయాలి, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి, సెక్యూరిటీకి ఎంతవరకు ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మనకి ఫండింగ్ అనేటువంటిది అంశంలోకి వస్తాయి. ఓకే, సో ఆల్ దిస్ ఆర్ కమ్స్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ ఇండైరెక్ట్ ఫండింగ్. ఓకే, సో నౌ లెట్ us discuss about the status of this election funding in India. సో స్టేట్ ఫండింగ్ అనేది సో ఇండియాలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇన్ ఇండియా వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ ప్రోగ్రెస్ ఆన్ రిగార్డింగ్ ద స్టేట్ ఫండింగ్. ఓకే, సో ఇండియాలో మనం ఏ ప్రాంతం లోక్సభ ఎలక్షన్ తీసుకోండి,
లెజిస్లేటివ్ అసెంబ్లీస్ తీసుకోండి. సో స్టేట్ ఫండింగ్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది. ఓకే, దాని యొక్క ప్రోగ్రెషన్ అనేది కూడా వెరీ వెరీ లిమిటెడ్గా మనం ఇక్కడ చెప్పచ్చు. ఓకే, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఫండింగ్ మెజర్స్ అనేవి చాలా వరకు కాంప్రమైజ్ అయ్యాయి అనేటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తాం. మోస్ట్లీ మనకి నేషనల్ పార్టీస్కి లేదా స్టేట్ పార్టీస్కి కొంతవరకు ఫండింగ్ అయితే ఉంటుంది తప్పించి మిగతా పార్టీలకి ఎటువంటి ఫండింగ్ అనేది మనకి ఇక్కడ రావడం లేదు. ఓకేనా? సో అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే సో ఎగ్జిస్టింగ్ స్టేట్ ఫండింగ్ ఈజ్ ఓన్లీ అలోకేటింగ్ మనీ ఫర్ ఎయిర్ టైమ్ ఆన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్స్. ఓకే, సో ఎవరైతే పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ చేస్తారో సో రిగార్డింగ్ ద నేషనల్ పార్టీస్ కానీ ఓకే లేదా రిజిస్టర్డ్ స్టేట్ పార్టీస్ కానీ మాత్రమే ఈ యొక్క స్టేటస్ అనేది ఈ యొక్క ఫండింగ్ అనేది వాళ్ళకి అందుతుంది. మిగతా పార్టీస్కి ఎవరికి కూడా ఎటువంటి సహాయం అయితే అందడం లేదు. ఓకే, సో దట్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, అదేవిధంగా నేషనల్ పార్టీస్ ఆల్సో రిసీవింగ్ సమ్ సర్టెన్ బెనిఫిట్స్ సచ్ యాజ్ సెక్యూరిటీ బెనిఫిట్ కానీ లేదా ఆఫీస్ స్పేస్ కానీ లేదా సబ్సిడీస్ కానీ వీటిలో మాత్రమే సో నేషనల్ పార్టీస్కి కొంతవరకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఓకే, సో అనదర్ ఫార్మ్ ఆఫ్ ఇండైరెక్ట్ స్టేట్ ఫండింగ్ అనేది ఆల్రెడీ జరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్కమ్ ట్యాక్స్ సాప్స్ అనేవి. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా వాళ్ళకి తగ్గుతుంది అనేటువంటి ఒక ఇండైరెక్ట్ ఫండింగ్ అనేది కూడా వాళ్ళకి నడుస్తుంది. ఓకేనా? రైట్. సో అదేవిధంగా కరెంట్ మెజర్స్ చూసినట్టయితే సో ఫ్రీ టైమ్ ఆన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్స్ బెనిఫిట్స్ లైక్ సెక్యూరిటీ, ఆఫీస్ స్పేస్, ట్యాక్స్ ఎక్సెప్షన్స్ ఫర్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్. నేను ఇప్పుడు చెప్పాను కదా, నేషనల్ పార్టీస్ కానీ స్టేట్ పార్టీస్ కానీ ఈ రకమైనటువంటి బెనిఫిట్స్ అయితే ప్రస్తుతం ఇండియాలో అయితే ఉన్నాయి. దిస్ ఈస్ ద కరెంట్ స్టేటస్ రిగార్డింగ్ ద స్టేట్ ఫండింగ్ ఇన్ ఇండియా. ఓకేనా? అర్థమైందమ్మా? రైట్. సో నౌ లెట్ us discuss the arguments in favor of the స్టేట్ ఫండింగ్. ఓకే, సో స్టేట్ ఫండింగ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఎస్పెషల్లీ సో వీ నీడ్ టు రెడ్యూస్ ద క్యాంపెయిన్ కాస్ట్. ఖచ్చితంగా మనం క్యాంపెయిన్ కాస్ట్ని మనం రెడ్యూస్ చేయాలి. వీ నీడ్ టు మిటిగేట్ ద హై కాస్ట్ హూ ఆర్ ఎస్పెషలీ డూయింగ్ ఫర్ ద క్యాంపెయినింగ్. క్యాంపెయిన్ చేసినప్పుడు సో చాలా ఖర్చు అయితే అవుతుందమ్మా. ఓకే, సో అట్లాంటి విపరీతమైన ఖర్చుని ఓకే సో ఇన్సస్టైనబుల్ ఎక్స్పెన్సెస్ని మనం ఖచ్చితంగా ఆపాలి. బికాస్ ఇట్ ఈస్ లూటింగ్ ద ఎక్సెకర్, మన యొక్క ధనాగారాన్ని. ఓకే, మన యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాని కానీ ఓకే సో లేదా అదర్ ఫండ్స్ని కానీ దాని నుంచి మనీ అయితే తీస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు రెడ్యూస్ దిస్ క్యాంపెయిన్ కాస్ట్. ఖచ్చితంగా మనం సో స్టేట్ ఫండింగ్ అనేది ఉండాలి. స్టేట్ ఫండింగ్ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ విల్ రెడ్యూస్ ద క్యాంపెయిన్ కాస్ట్ అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ అయితే సో స్టేట్ ఫండింగ్ ఫేవర్గా నడుస్తుంది. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి మనకి కర్బింగ్ బిగ్ మనీ ఇన్ఫ్లుయెన్స్. ఎవరైతే కార్పొరేట్స్ కానీ సో హై లెవెల్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారో సో వాళ్ళ చేతుల్లోకి యొక్క క్యాండిడేట్స్ వెళ్ళిపోకుండా ఓకేనా సో ఖచ్చితంగా ప్రైవేట్ డొనేషన్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ డిపెండెన్సీని ఖచ్చితంగా తగ్గించాలి. బికాస్ సో ఇట్ విల్ కాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఇన్ ద ఎంటైర్ డెమోక్రటిక్ ప్రాసెస్. ఓకే, డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ఏమవుతుందమ్మా సో ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ కాస్త ఒపేక్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో బికాస్ మనీ విల్ ఇన్ఫ్లుయెన్స్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఓకే, మనీ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎలక్షన్స్. అర్థమైందా? సో ఖచ్చితంగా మనీ అనేది ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఆపాలి అంటే సో స్టేట్ ఫండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే అంబానీ, అదానీ లాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క సొంత క్యాండిడేట్స్ని పెట్టుకొని సో ఎంత ఖర్చు అయినా పర్లేదు మేము క్యాండిడేట్స్ని గెలిపించుకుంటాం అనేటువంటి ధోరణిలో ఉన్నారు. ఓకే, సో దే విల్ ఎస్పెషలీ రెగ్యులేటింగ్ ద పాలసీ డెసిషన్స్. ఓకే, వీళ్ళందరూ కూడా ఏమవుతారమ్మా సో పార్లమెంట్లోకి వెళ్తారు. సో దే ఆర్ మేకింగ్ ద పబ్లిక్ పాలసీస్. సో పబ్లిక్ పాలసీస్ ఎప్పుడైతే చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దే ఆర్ డూయింగ్ ద పబ్లిక్ పాలసీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద బిగ్గర్ కంపెనీస్ లైక్ రిలయన్స్ కానీ అదానీ కంపెనీస్ కానీ. ఓకే, సో ఇట్లాంటి కంపెనీస్కి వాళ్ళు ఫేవర్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఆబ్వియస్లీ స్టేట్ ఫండింగ్ షుడ్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కర్బ్ ద బిగ్ మనీ ఇన్ఫ్లుయెన్సెస్. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ ఆర్గ్యుమెంట్ అనమాట. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఆర్గ్యుమెంట్ మనం తీసుకున్నట్టయితే సో వీ నీడ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఓకే, సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఏంటమ్మా, ఖచ్చితంగా ప్రతి ఒక్క క్యాండిడేట్కి వితౌట్ ఎనీ మనీ, వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్, వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, అర్థమైందా? వితౌట్ ఎనీ కరిస్మా. అర్థమైందా అంటే ఏంటి? సో ఫైనాన్షియల్ ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బికాస్ దే విల్ స్పెండ్ మోర్. ఓకే, సో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, నిజాయితీగా ఉంటారో సో వాళ్ళు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అర్థమైందా? సో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది అందరికీ క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్క ఎంట్రీ బ్యారియర్స్ అనేది ఆపాలి. అంటే అర్థమైందా? సో ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలనేటువంటి ఒక నానుడైతే మనకుంది. అర్థమైందా? సో అట్లాంటి ఇలాంటి మిస్కాన్సెప్ట్స్ని మనం ఖచ్చితంగా సొసైటీలోంచి రిమూవ్ చేయాలి. డెమోక్రటిక్ ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఓకే సో
ఇంటిగ్రిటీతో నడిచే విధంగా మనం మెయింటైన్ చేసుకోగలగాలి. ఓకేనా? సో అందుకోసం మనం ఇలాంటి ఎవరైతే ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు పాలిటిక్స్లో రావడానికి ఇష్టపడే విధంగా ఉండాలి తప్పితే సో పాలిటిక్స్ అంటే ఖర్చు పెట్టాలి, ఓకే, సో లేదా మర్డర్లు చేయాలి, లేదా మనం ఏదైనా అంటే మనకి నేర చరిత్ర ఉండాలి, ఇలాంటివన్నీ కూడా సో ప్రజల్లో చాలా ఏళ్ళ నుంచి పాతుకుపోయి అట్లాంటివన్నీ కూడా మనం రిమూవ్ చేయాలి. వీ షుడ్ రిమూవ్ ఆల్ ద బ్యారియర్స్ అండ్ వీ హ్యావ్ టు క్రియేట్ ద లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇన్ ద ఎలక్షన్స్. ఓకే, సో ఎలక్షన్స్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది ఉండాలి అనేటువంటిది ఒక థర్డ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అనమాట ఇన్ ఫేవర్ ఆఫ్ స్టేట్ ఫండింగ్. ఓకే, సో ఫోర్త్ వచ్చేసి మనకి ఇట్ విల్ ఇంప్రూవ్ ద ట్రాన్స్పరసీ. సో ట్రాన్స్పరసీని ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా స్టేట్ ఫండింగ్ అనేది ఉండాలి. బికాస్ సో ఎప్పుడైతే స్టేట్ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్గర్ ఎంటిటీ. ఓకేనా? సో స్టేట్ని తప్పించుకొని ఎవరు నిలబడలేరు, అంతే కదమ్మా. సో ఓకే, పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, బట్ సో నో పర్సన్ ఈజ్ బిగ్గర్ దాన్ ద స్టేట్. సో ప్రతి ఒక్కరు కూడా స్టేట్కి అండర్గానే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైతే స్టేట్ డైరెక్ట్గా మనకి ప్లేయింగ్ ఫీల్డ్లోకి వస్తుందో ఇట్ విల్ ఇంప్రూవ్ ద ఇన్స్టిట్యూషనలైజేషన్. ఓకే, సో దాని దగ్గర ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్స్ కానీ, ఓకే, సిబిఐ కానీ, సిబిసి కానీ, ఇతర కాన్స్టిట్యూషనల్ బాడీసే కానివ్వండి, స్టాట్యూటరీ బాడీసే కానివ్వండి, సో ఆల్ దిస్ ఇట్ విల్ ప్రమోట్ ద ఇన్స్టిట్యూషనలైజేషన్ అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రమోట్ ద కంప్లైన్స్ విత్ ట్రాన్స్పరసీ నామ్స్. ఓకే, ప్రతి ప్రాసెస్ కూడా ట్రాన్స్పరెంట్గా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్స్ చేస్తుంది, అదేవిధంగా మిగతా జ్యుడిషియరీ కూడా ఎంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుందో, అదేవిధంగా స్టేట్ ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్షన్స్ స్టేట్ ఫండింగ్ చేస్తుందో ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా, సో దానివల్ల ట్రాన్స్పరసీ అనేది పెరుగుతుంది అనేటువంటి విషయం ఇక్కడ. సో ఫోర్త్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్టేట్ ఫండింగ్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ అనమాట రిగార్డింగ్ ద బెనిఫిటింగ్ ఆఫ్ స్టేట్ ఫండింగ్. ఓకే, స్టేట్ ఫండింగ్ వల్ల ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పి ఈ 4 ఆర్గ్యుమెంట్స్ మనం ఇక్కడ పుట్ ఫార్వర్డ్ చేసాం. ఓకే, రైట్. అండ్ వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ అగెయిన్స్ట్ ద స్టేట్ ఫండింగ్? స్టేట్ ఫండింగ్కి వ్యతిరేకంగా ఓకే ఆర్గ్యుమెంట్స్ ఏమిటో మనం చూద్దాం. ఫస్ట్ వన్, ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్. ఓకే, ఖచ్చితంగా దిస్ విల్ బి ద ఎడిషనల్ బర్డెన్ టు ద స్టేట్. ఆల్రెడీ స్టేట్ అనేది డెఫిసిట్లో నడుస్తుంది. వీ హ్యావ్ రెవెన్యూ డెఫిసిట్ ఉంది, అలాగే ఫిజికల్ డెఫిసిట్ ఉంది. ఓకే, సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో కూడా మన కరెంట్ అఫైర్ డెఫిసిట్స్ అనేవి మనం నడుస్తున్నాయి కాబట్టి సో వాస్ట్ కంట్రీ లైక్ ఇండియా, సో ఇట్ ఈస్ క్వైట్ ఎకనామికల్లీ ఛాలెంజ్ ఫర్ ఎనీ గవర్నమెంట్ టు హోల్డ్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఎలక్షన్స్ మొత్తం కూడా ఖర్చు పెట్టాలంటే ఖచ్చితంగా కూడా ఇది చాలా చాలా రిస్కీ ఆప్షన్ అనమాట. ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతాయి కాబట్టి సో ఇట్ ఈస్ క్వైట్ ఎకనామికల్లీ ఛాలెంజింగ్ అండ్ ఇట్ ఆల్సో హ్యాంపర్ ద ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, సో ఇండియా అనేది ఎకనామిక్ డెవలప్మెంట్, ఓకే, సో ఆర్థికంగా పురోగతి చేయాలంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు సో ఎకానమీని చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. మనీని ఇష్టానుసారంగా వాడడానికి వీలు లేదు. ఓకే, సో ప్రజలకు సొమ్ముని ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి, ఎలక్షన్స్కి ఖర్చు పెట్టడం ఏంటి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ అయితే కూడా నడుస్తుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇండియా ఖచ్చితంగా స్టేట్ ఫండింగ్ ఖచ్చితంగా చేయలేదు, చేసినా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ సో కొంతమంది ఆర్గ్యుమెంట్స్కి స్టేట్ ఫండింగ్ యొక్క ఆర్గ్యుమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు. ఓకేనా? సో ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, వాటి వల్ల చాలా నష్టం కలుగుతుంది మనకు స్టేట్కి, దానివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడతాము అనేటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తు చేస్తున్నారు. ఓకే, దట్ వాస్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి నో కాస్ట్ రిడక్షన్ అష్యూరెన్స్. ఓకే, సో ఈవెన్ దో మనకి సో ఆల్రెడీ మనకి గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొంత సబ్సిడీస్ ఇస్తుంది. ఓకే, ఎలక్టోరల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇచ్చినప్పటికీ ఓకే, సో ఏమవుతుందమ్మా, కాస్ట్ అనేది ఇంకా తగ్గడం లేదు. ఓకే, సో కాస్ట్ రిడక్షన్ ఇన్సూరెన్స్ అనేది ఎక్కడా కూడా స్టేట్ ఫండింగ్లో ఇవ్వడం లేదు. ఓకేనా? సో ఖచ్చితంగా ఏమవుతుంది, సో డిస్పైట్ సబ్సిడీస్, డిస్పైట్ ఎలక్టోరల్ ఎక్స్పెన్సెస్ మనం చూసినప్పటికీ పబ్లిక్ స్పెండింగ్, ఓకే, సో స్పెండింగ్ అనేది గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఓకే, సో అందుకనే స్టేట్ ఫండింగ్ ఎందుకు ఉండాలి? ఓకే, సో ఖర్చు పెట్టే వాళ్ళు ఖర్చు పెట్టనివ్వండి, లెట్ దమ్ టేక్ దేర్ మనీ. ఓకే, సో అనేటువంటి ధోరణితో కూడా కొంతమంది అయితే ఉన్నారు. దూస్ ఆర్ ఎస్పెషలీ ఆర్గింగ్ అగేన్స్ట్ ద స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకేనా? సో కొంతమంది ఏమంటారు, సో బ్లాక్ మనీ ఎలాగో వాళ్ళ దగ్గర ఉంది, ఖర్చు పెట్టలేరు, ఓకే, ఎలక్షన్ టైంలో ఉన్న వాళ్ళ మనీని తీస్తారనేటువంటి సో కొంతమంది భావన కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా సో ఎలక్షన్ ఖర్చు అనేది ఓకే, సో అవుట్ సైడ్ ప్రైవేట్ ఎంట్రీస్ నుంచి ఖచ్చితంగా మీకు అవుతుంది. సో మీరు ఎన్ని చేసినా కూడా సో ఎలక్షన్ అమౌంట్ని మీరు ఎలక్షన్ కాస్ట్ రిడక్షన్ అయితే మీరు కంట్రోల్ చేయలేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం సో ఆర్గ్యుమెంట్ అనేది అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు. ఓకే, థర్డ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఓవర్ డిపెండెన్సీ ఆన్ స్టేట్ ఫండ్స్. ఓకే, సో ఎప్పుడైతే స్టేట్ ఖర్చు పెడుతుందో ఖచ్చితంగా ఏమవుతుంది, సో స్టేట్ ఫండ్స్ని ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, సో మిస్లీడ్ చేయడానికి సో చాలామంది మెంబర్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ సో మ్యాక్సిమం ప్రయత్నాలు అయితే చేస్తాయి. ఓకే,
సో కొత్త పార్టీలు ఏం చేస్తాయి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ని కంటెస్ట్ చేయడం కానీ, ఓకే, సో ఎక్కువ ఓట్ బ్యాంక్, ఎక్కువ ఓట్స్ కోసం, ఎక్కువ ఓట్ పర్సంటేజ్ కోసం, ఓకే, సో ఈవెన్ దో అన్ఫ్రూట్ఫుల్ క్యాండిడేట్స్ని వాళ్ళు నిలబెట్టడం కానీ, ఓకే, ఇవన్నీ కూడా చేస్తాయన్నమాట. సో వీళ్ళందరికీ స్టేట్ ఏం చేయాలి, ఖచ్చితంగా ఫండింగ్ ఇవ్వాలి. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఓవర్ డిపెండెన్స్ అనేది జరుగుతుంది. సో స్టేట్కి ఎక్స్ట్రా బర్డెన్ అయితే క్రియేట్ అవుతుంది. అర్థమైందా? సో దిస్ విల్ రెడ్యూస్ ద రిలయన్స్ ఆన్ మెంబర్స్ అండ్ ఆల్సో ద స్మాల్ కాంట్రిబ్యూటర్స్. ఎవరైతే ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు ఏమవుతుంది, స్టేట్ ఖర్చు పెడుతుంది, గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, మనం ఎందుకు ఖర్చు చేయాలి అనేటువంటిది సో పోతుంది. అదేవిధంగా ఎవరైతే స్మాల్ కాంట్రిబ్యూటర్స్ ఉంటారో, ఎలక్షన్ ఖర్చు పెట్టేవాళ్ళు, వాళ్ళు కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉండదు. సో దీనివల్ల ఏమవుతుందో కొత్తగా స్టేట్ హెడ్ఏక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? అండ్ దట్ ఈస్ ద థర్డ్ ఆర్గ్యుమెంట్ అగేన్స్ట్ ద స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి కంప్లైన్స్ ఛాలెంజెస్. ఓకే, సో కంప్లైన్స్ అంటే ఏంటమ్మా, పబ్లిక్ ఫండ్స్ అనేవి చాలా జాగ్రత్తగా పీపుల్ వెల్ఫేర్ కోసమే యూజ్ చేయాలి. అర్థమైందా? సో పబ్లిక్ ఫండ్స్ని సరిగ్గా యూజ్ చేయకపోతే ఏమవుతుంది, సో వెన్ ద ఎలక్షన్స్ ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్, సపోజ్ ఎలక్షన్స్లో మనకు హంగు వచ్చింది అనుకోండి, ఎవరికి మెజారిటీ రాలేదనుకోండి, ఓకే, సో ఆ టైంలో ఎలక్షన్ స్పెండింగ్ అంతా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, సో మళ్ళీ ఎలక్షన్స్ వెళ్తే ఏమవుతుంది, ఆ యొక్క పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంతా కూడా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్గా మిగిలిపోతుంది. అర్థమైందా? సో పబ్లిక్ ఫండ్స్ ఆల్వేస్ షుడ్ బి యూస్ టు సెక్యూర్ ద కంప్లైంట్స్. ఓకే, రిస్కింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రిస్కింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, సో రిస్క్ విత్డ్రాల్ అనేది ఉండదు కాబట్టి. అర్థమైందా? సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ స్టేట్ అనే వాదన కూడా ఉంది. ఓకేనా? సో ఒక్కసారి స్టేట్ ఒప్పుకుంది, నేను డబ్బులు ఇస్తాను అనేటువంటి సో ధోరణిలోకి వెళ్ళినట్టయితే, సో దాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకోవాలి అనేటువంటిది కూడా చాలా చాలా కష్టమైనటువంటి అంశమే. ఓకేనా? సో ఇన్ ద వాస్ట్ కంట్రీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, సో స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఈజ్ క్వైట్ డిఫికల్ట్ అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా 1, 2, 3, 4 ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పుట్ ఫార్వర్డ్ చేయాలి ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, ఖచ్చితంగా క్వశ్చన్ అడిగితే ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ మీరు మాట్లాడాలి, ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ రిగార్డింగ్ ద స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా మీరు మాట్లాడి తీరాలి. ఓకేనా? సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద వేరియస్ కమిషన్స్ సెడ్ రిగార్డింగ్ ద స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే, వేరియస్ కమిటీస్ అనేవి, వేరియస్ కమిషన్స్ అనేవి ఏ విధంగా సజెస్ట్ చేశాయి, ఓకే, స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి అవి ఏం మాట్లాడేవో మనం చూద్దాం. సో ఫస్ట్ కమిటీ ఇస్ ద ఇంద్రజిత్ గుప్తా కమిటీ అంటాం. ఓకే, సమ్ ఆఫ్ ద మేజర్ రిపోర్ట్స్ రిగార్డింగ్ ద స్టేట్ ఫండింగ్ వాజ్ గివెన్ బై ద స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ 1998. అదేవిధంగా లా కమిషన్ రిపోర్ట్ రిఫార్మ్స్ ఆన్ ఎలక్టోరల్ లాస్ అనేటువంటి 99లో వచ్చింది. ఓకే, సో అదేవిధంగా నేషనల్ కమిషన్ టు రివ్యూ ఆన్ వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 2001లో రావడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా సెకండ్ ఏఆర్సీ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008. ఇవన్నీ కూడా సో దే సజెస్టెడ్ సమ్ ఆఫ్ ద రిఫార్మ్స్ రిగార్డింగ్ ద స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే, వన్ బై వన్ మనం చూద్దాం. సో ఫస్ట్ కమిటీ ఈజ్ నథింగ్ బట్ ద ఇంద్రజిత్ గుప్తా కమిటీ. సో ఈ కమిటీ ఏం చెప్పిందంటే 1988లో వచ్చింది ఈ కమిటీ. ఓకే, సో దిస్ కమిటీ ఎస్పెషలీ ఎండోర్స్డ్ ద స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే, సో ఖచ్చితంగా స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉండాలి. ఓకే, సో బికాస్ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ విల్ గివ్ ద కాన్స్టిట్యూషనాలిటీ, లీగాలిటీ యాజ్ వెల్ యాజ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ రీజన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి, సో ఖచ్చితంగా ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఏం చెప్పిందమ్మా, సో స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది నడవాలి. ఓకే, అప్పుడే ఎలక్షన్స్ అనేవి కాన్స్టిట్యూషనల్గా జరుగుతాయి. ఓకే, లీగాలిటీ ఉంటుంది, అదేవిధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది కూడా వాళ్ళకి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇంద్రజిత్ గుప్తా కమిటీ చెప్పింది. అదేవిధంగా ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఇంకొక మాట చెప్పిందనమాట. సో దిస్ ఈజ్ ఎస్పెషలీ ఎయిమ్ టు క్రియేట్ ద లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఓకే, సో ప్రతి ఒక్కరిని కూడా ఒక ఈవెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టాలి. అందరూ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది కల్పించాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పార్టీస్ అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఘంటాపదంగా చెప్పింది. ఓకే, సో ఎవరైతే లిమిటెడ్ ఫైనాన్షియల్ రిసోర్స్ ఉంటారో వాళ్ళకి డిసడ్వాంటేజ్గా మారుతుంది కాబట్టి అందరికీ ఒకే అవకాశం ఇవ్వాలి, అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కలగాలి అనేటువంటి దాన్ని సో ఇంద్రజిత్ గుప్తా కమిటీ సో క్లియర్లీ సపోర్టింగ్ ద స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే, సో దీని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ కమిషన్ ఏంటంటే లా కమిషన్ ఆఫ్ ఇండియా. సో 1999లో లా కమిషన్ ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ ద ఎలక్టోరల్ లాస్ రిఫార్మ్స్. ఓకే, సో ఈ యొక్క లా కమిషన్ ఏం చెప్పింది, లా కమిషన్ ఏం చెప్పిందంటే సో ఇట్ సెడ్ దట్ స్టేట్ ఫండింగ్ ఈజ్ డిజైరబుల్. ఓకే, సో ఖచ్చితంగా స్టేట్ ఫండింగ్ అనేది ఉండాలి, ఇట్స్ విల్ ఆల్వేస్ డిజైరబుల్. ఓకే, సో ఈ యొక్క స్టేట్ ఫండింగ్ అనేది ఏం చేస్తున్నామో పొలిటికల్ పార్టీస్ని సో వేరువేరుగా అంటే ఎస్పెషలీ అన్సస్టైనబుల్ అన్ఫ్రూట్ఫుల్ ప్రాక్టీసెస్ నుంచి, ఓకే, ఎవరైతే పొలిటికల్ పార్టీస్ తీసుకుంటున్నాయో అంటే ఏంటమ్మా, సో బ్లాక్ మనీని తీసుకుంటున్నాయో, ఓకే, కరప్షన్కి పాల్పడతామని చెప్తున్నాయో వాటిలన్నింటినీ కూడా చెక్ చేయాలి అంటే, ఓకే, సో బ్యాక్ ఫండింగ్ తగ్గాలి అంటే, సో పొలిటికల్ పార్టీస్ని ఆపాలి అనుకున్నప్పుడు ఈ స్టేట్ ఫండింగ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.
ఓకేనా. సో వేరియస్ సోర్సెస్ నుంచి అమౌంట్ ఎలాగైతే తీసుకుంటున్నారో వాటిని కూడా ఆపేటువంటి ప్రయత్నం అయితే స్టేట్ ఫండింగ్ ఖచ్చితంగా చేయగలుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని లా కమిషన్ వారు ఏర్పరచుకున్నారు. ఓకే. సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా 1999లో ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. సో రెండో పాయింట్ ఏం చెప్పారంటే, సో దే సెడ్ దట్ ఎస్పెషలీ దే షుడ్ బి ఎ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ టు పొలిటికల్ పార్టీస్ బిఫోర్ అటెంప్టింగ్ ద స్టేట్ ఫండింగ్. ఓకే. సో ఖచ్చితంగా ఒక రెగ్యులేటరీ మెకానిజం అనేది ఉండాలి. ఓకేనా. సో ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ప్రతి ఒక్క పార్టీకి, నేషనల్ పార్టీకి కానివ్వండి, స్టేట్ పార్టీకి కానివ్వండి, ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్కి ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి, ఒక క్లియర్ కట్ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి, ఒక రెగ్యులేటరీ బేసిస్ అనేది ఉండాలి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా లా కమిషన్ వారు, అంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టండి, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ద్వారానే ఎంత ఫండింగ్ ఇస్తున్నారో ట్రాన్స్పరెంట్గా మెన్షన్ చేయండి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క లా కమిషన్ ఆఫ్ ఇండియా క్లియర్ కట్గా తన యొక్క రిపోర్ట్ అయినటువంటి 1999 రిపోర్ట్ రిగార్డింగ్ ద రిఫార్మ్స్ ఆఫ్ ఎలక్టరల్ లాస్లో క్లియర్గా మెన్షన్ చేసింది. ఓకే. సో ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రిఫార్మ్స్ మెన్షన్ బై ద లా కమిషన్ ఆఫ్ ఇండియా. అర్థమైందమ్మా. సో దీని తర్వాత మనకి థర్డ్ ఇంపార్టెంట్ కమిషన్ ఏంటి, సో నేషనల్ కమిషన్ ఫర్ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే. సో ఈ కమిటీ పైన చెప్పినటువంటి ఫస్ట్ కమిటీ అయినటువంటి ఇంద్రజిత్ కమిటీ కానీ, ఓకే, సో ఇంద్రజిత్ గుప్తా కమిటీ కానీ, లా కమిషన్ ఆఫ్ ఇండియా రెండు కూడా సో స్టేట్ ఫండింగ్ని సపోర్ట్ చేయడం చూసాము. ఓకే. బట్ నేషనల్ కమిషన్ అనేది, సో నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డిడింట్ ఎండోర్స్ ద స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే. స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ని ఎండోర్స్ చేయలేదు. ఓకే. సో స్టేట్ ఫండింగ్ అనేది ఉండకూడదు, దీనివల్ల నష్టాలు కలుగుతాయి, అన్నెసరీ బర్డెన్ అనేది స్టేట్ మీద కలుగుతుంది అనేటువంటి విషయాన్ని సో నేషనల్ కమిషన్ వారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. అండ్ దే ఆల్సో అగ్రీడ్ విత్ ద లా కమిషన్ రిపోర్ట్ దెర్ షుడ్ బి ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫండింగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ బిఫోర్ కన్సిడరింగ్ ద స్టేట్ ఫండింగ్. ఓకే. ఎవరైతే స్టేట్ ఫండింగ్కి వెళ్దామనుకుంటున్నారో, ఓకే, వాళ్ళ పొలిటికల్ పార్టీస్కి ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి, ఒక ఇంపార్టెంట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. ఓకే. వాళ్ళకి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో అప్పుడు మాత్రమే పొలిటికల్ ఫండింగ్ అనేది, స్టేట్ ఫండింగ్ అనేది జరగాలి పొలిటికల్ పార్టీస్కి అనేటువంటి ఇంకో అభిప్రాయాన్ని నేషనల్ కమిషన్ కూడా చెప్పింది. ఓకే. సో ఒక పాయింట్లో వీళ్ళొక రెండు ఎస్పెషల్లీ ద లా కమిషన్ కానీ లేదా ఇంద్రజిత్ కమిటీని కానీ వ్యతిరేకించింది. రెండో దాంట్లో సో ఎవరైతే లా కమిషన్ చెప్పినటువంటి సెకండ్ ఇంపార్టెంట్ సజెషన్ని సో నేషనల్ కమిషన్ వారు కూడా అప్రూవ్ చేశారు. ఓకే. దే ఆర్ ఆల్సో ఎస్పెషల్లీ నాట్ ఫర్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ టు బిఫోర్ గోయింగ్ టు ద స్టేట్ ఫండింగ్. ఓకే. అర్థమైందమ్మా. దట్ ఈస్ ద నేషనల్ కమిషన్ టు రివ్యూ వర్కింగ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ 2001. ఓకే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి సెకండ్ ఏఆర్సీ, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అంటాము. ఎప్పుడు వచ్చింది, 2008లో రావడం జరిగింది. ఓకే. సో ఈ యొక్క సెకండ్ ఏఆర్సీలో ఏం చెప్పారంటే, సో ఇట్ సెడ్ దట్ అడ్వకేట్ సమ్ పార్షియల్ స్టేట్ ఫండింగ్ టు కర్బ్ ఇల్లెజిటిమేట్ అండ్ అన్నెసరీ ఫండింగ్. ఓకే. సో ఎవరైతే ఇల్లెజిటిమేట్గా ఓకే అన్నెసరీ ఎక్స్పెండిచర్ చేస్తున్నారో వాళ్ళని ఆపే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. ఓకేనా. అంతోపాటు కంప్లీట్ స్టేట్ ఫండింగ్ అనేది ఒప్పుకోలేదు. ఓకే. నో స్టేట్ ఫండింగ్ అనే దాన్ని ఒప్పుకోలేదు. సో ఇట్ సెడ్ దట్ దేర్ షుడ్ బి పార్షియల్ స్టేట్ ఫండింగ్ టు ఇమీడియట్లీ కర్బ్ ద ఇల్లెజిటిమేట్ యాజ్ వెల్ యాజ్ ద అన్నెసరీ ఫండింగ్ అనేటువంటి విషయాన్ని సో సెకండ్ ఏఆర్సీలో చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. సో దాంతోపాటు ఇట్ ఆల్సో అడ్రస్ ద ఎథికల్ ఇష్యూస్ ఇన్ ద గవర్నెన్స్. ఓకే. సో గవర్నెన్స్ అనేది ఎథికల్గా నడవాలి. ఓకే. సో ఇట్ ఆల్సో సెడ్ దట్ ఇష్యూస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి ఓకే. సో ఇట్ రికమెండెడ్ టు రెడ్యూస్ ద అన్డ్యూ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఓకే. సో ఎప్పుడైతే మనకి అన్నెసరీ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఓకే సో అన్నెసరీ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది కూడా జరగకూడదు. ఓకే. సో ఇట్ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద స్టేట్ అకౌంట్స్ అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ అడ్రస్ చేసింది. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రిఫార్మ్స్ సెట్ బై ద కమిషన్స్ రిగార్డింగ్ ద స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. అర్థమైందమ్మా. రైట్. సో వీటితో పాటు 1998 రిపోర్ట్ ఇట్స్ ఆల్సో సెట్ దట్ స్టేట్ ఫండ్ షుడ్ బి గివెన్ ఓన్లీ ఫర్ ద రిజిస్టర్డ్ నేషనల్ పార్టీస్ అండ్ ఆల్సో స్టేట్ పార్టీస్ జస్ట్ లైక్ వాట్ వీఆర్ గివింగ్ రైట్ నౌ. ఓకే. ప్రస్తుతం ఎలాగైతే ఇస్తున్నారో అదేవిధంగా మనకి స్టేట్ పార్టీస్కి కానీ నేషనల్ పార్టీస్ కానీ ఫండింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఓకే. 99 రిపోర్ట్స్ కానీ లేదా 2001 రిపోర్ట్లో కూడా ఏం చెప్పారు, సో దట్ సెట్ దట్ దే షుడ్ బి స్ట్రాంగ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇంటర్నల్ ఎలక్షన్స్ అండ్ ఆల్సో ద అకౌంటింగ్ ప్రొసీజర్స్. ఓకే. అకౌంటింగ్ కానీ ఇంటర్నల్ ఎలక్షన్స్ కానీ జరిగినప్పుడు ఒక స్ట్రాంగ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఉండాలి అనేటువంటి మెన్షన్ అయితే ఈ కమిషన్స్ అన్నీ కూడా చేశాయి. ఓకే. సో దట్ ఈస్ ద ఓవరాల్ పిక్చర్ ఆఫ్ కమిషన్స్ రిగార్డింగ్ ద స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. అర్థమైందమ్మా. సో ఫస్ట్ వన్ ఏంటి, ఇంద్రజిత్ గుప్తా కమిటీ. ఓకే. సెకండ్ వన్ ఏంటి, లా కమిషన్ ఆఫ్ ఇండియా.
ఓకే, థర్డ్ వచ్చేసి నేషనల్ కమిషన్ టు రివ్యూ ఆన్ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ సెకండ్ ఏఆర్సీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008. ఓకే, ఇవన్నీ కూడా సో కొన్ని సపోర్ట్ చేశాయి, కొన్ని వ్యతిరేకించాయి. ఓకే, సో కొన్ని ఏమో పార్షల్గా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే చేయడం జరిగింది. ఓకేనా, సో దీస్ ఆర్ ద థింగ్స్. సో కమింగ్ టు ద కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే, ఓకే, సో ఖచ్చితంగా సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం తీసుకున్నట్టయితే, ఓకే, సో పొలిటికల్ ఫండింగ్ అనేది, ఓకే, సో ఇట్ ఈస్ ఎస్పెషల్లీ గోయింగ్ వెరీ వెరీ హై, చాలా ఎక్కువగా స్పెండింగ్ అనేది చేస్తున్నాము. ఓకే, సో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది కూడా సస్టైనబుల్ కాదు అనేటువంటి విషయాన్ని సో సుప్రీంకోర్టు వారు వ్యక్తపరిచారు. ఓకే, సో విపరీతమైనటువంటి స్పెండింగ్ అనేది చాలా చాలా అన్సస్టైనబుల్ ప్రాక్టీస్గా మనం ఇక్కడ చూడాలి. ఓకే, సో కనుక ఒక ప్రాపర్ కన్క్లూజన్ ఇక్కడ మనం ఇవ్వదలుచుకుంటున్నాము, జాగ్రత్తగా చూడండి. సో ఆల్ ద ఎవిడెన్సెస్ వీఆర్ సీయింగ్ ఫ్రమ్ ద గ్లోబల్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, సో వేరు వేరు ప్రపంచ దేశాల్లో మనం చూసినటువంటి యొక్క గ్లోబల్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మనం చూసినట్టయితే ఇట్ ఈస్ సేయింగ్ దట్ సో ది స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్ ప్రొవైడ్ ద మిక్స్డ్ రిజల్ట్స్. ఓకే, సో కొన్ని దేశాల్లో ఫేవరబుల్గా ఉన్నప్పటికీ కొన్ని దేశాల్లో ఇది సస్టైనబుల్ ప్రాక్టీస్ కాదన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ సో మిగతా గ్లోబల్ ఎక్స్పీరియన్స్ వేరు వేరు దేశాల్లో ఉన్నటువంటి రిజల్ట్స్ని మనం క్లియర్ కట్గా అనలైజ్ చేస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే సో మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, సో దాంతోపాటు ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్ ఫండింగ్ అనేది సో చాలా వైరుధ్యంగా ఉండడం అయితే మనం చూస్తున్నాము వేరు దేశాల్లో. ఓకే, సో వేరుగా ఈ యొక్క మోడలైజేషన్ అయితే జరిగింది. ఓకేనా, సో దానివల్ల మనం ఖచ్చితంగా ఒక టెంప్లెట్ రెడీ చేసి ఓకే ఈ విధంగానే మనం చేయాలనేటువంటి ఒక సిచ్యువేషన్ అయితే లేదు. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఇన్ ద కప్ ఆఫ్ టీ. ఓకే, బట్ మనం చూసినట్టయితే సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ సమ్ ఎస్పెషలీ ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినటువంటి కంట్రీస్ ఏం చెప్తున్నాయి, సో ఇట్ షోస్ ఏ ప్లెంటీ ఆఫ్ ప్రామిస్ ఇన్ సమ్ డెమోక్రసీస్ వేర్ యాజ్ ఇట్ ఫెయిల్డ్ ఇన్ అదర్ కంట్రీస్. సో చాలా దేశాల్లో ఒక ప్రామిసింగ్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది, ఎస్పెషలీ డెమోక్రటిక్ కంట్రీస్ అయినటువంటి కొన్ని దేశాల్లో. ఓకే, అదేవిధంగా కొన్ని దేశాల్లో ఫెయిల్డ్ అయినటువంటి విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి. ఓకే, and from all the above observations it is very very clear that okay, so public spending, okay, whatever we have spending with state or we are not spending with state, సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్గా ఉండకూడదు, ఇట్ షుడ్ బి క్వైట్ ఎఫెక్టివ్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్. ఓకేనా, సెకండ్ వచ్చేసి సో ప్రతి దేశం కూడా ఓకే దే హ్యావ్ టు అప్రోచ్ దిస్ టూ ప్రాంగ్డ్ అప్రోచ్ అనేటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, సో ఆ టూ ప్రాంగ్డ్ అప్రోచ్ ఏంటంటే సో ఖచ్చితంగా ప్రతి ఒక్క దేశం కూడా సో దే హ్యావ్ టు రెడ్యూస్ ద వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్, ఎస్పెషల్లీ మనకి సో కార్పొరేట్ ఎక్స్పెండిచర్ కానీ ప్రైవేట్ మనీని కానీ విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. సో డిపెండెన్సీ ఆన్ ద కార్పొరేట్ అండ్ ప్రైవేట్ మనీ షుడ్ బి కట్టైల్డ్, ఖచ్చితంగా దాన్ని ఆపి తీరాలి. ఓకేనా, సో ఆపకపోతే ఏమవుతుందమ్మా విపరీతమైనటువంటి ఒక ప్రాబ్లమ్స్కి మనం నెట్టబడిపోతాము. ఓకే, సో ఆబ్వియస్లీ కార్పొరేట్స్ ఎప్పుడైతే రంగంలోకి దిగారో సో పబ్లిక్ పాలసీస్ అన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకుంటారు. ఓకే, సో మొత్తం డెమోక్రసీ అనేది డైల్యూట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి సో వీ నీడ్ టు రెడ్యూస్ దిస్ capitalistic influence on the elections. Okay, that is the first important thing. Second one, infusing white money through state funding or incentivizing various funding options including the tax free donations or loans. Okay, so ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేయాలి, సో గవర్నమెంట్ అనేది వైట్ మనీని ఇన్ఫ్యూజ్ చేయాలి త్రూ ద స్టేట్ ఫండింగ్. అదేవిధంగా సో ఇన్సెంటివ్స్ కానీ ఎస్పెషల్లీ ఇండైరెక్ట్ స్టేట్ ఫండింగ్ అనేది మనం చూస్తాం కదా ఆల్రెడీ, సో ట్యాక్స్ ఆప్స్ కానీ. ఓకే, సో అదేవిధంగా మనకి ఖర్చులు తగ్గించుకునేటువంటి విధంగా పబ్లిక్ ప్లేసెస్ని ఓకే రెంట్ లేకుండా ఇవ్వడం కానీ. ఓకేనా, సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇతర ఎక్స్పెన్సెస్ కానీ అన్నీ కూడా సో గవర్నమెంట్ వారు భర్తిస్తే ఆటోమేటికల్లీ దట్ విల్ బి ఏ పార్షియల్ స్టేట్ ఫండింగ్ అనేది జరుగుతుంది. సో వన్ సైడ్ కంప్లీట్గా కూడా మన బర్డెన్ అవ్వదు, అదేవిధంగా పార్షియల్ స్పెండింగ్ వల్ల ఏమవుతుందమ్మా సో స్పెండింగ్ అనేది తగ్గుతుంది. రెండోది ప్రైవేటైజేషన్, ఎస్పెషల్లీ ప్రైవేట్ మనీ అనేది సో స్టేట్ ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మనం కాపాడుకోగలుగుతాము. ఓకేనా, సో వీటి వల్ల మనకేమొస్తుందమ్మా ఇట్ విల్ ఇంక్రీజ్ ద ట్రాన్స్పరసీ ఇన్ ద ఎలక్టోరల్ ఫండింగ్ ఎస్పెషలీ కంట్రీస్ లైక్ ఇండియా. సో ఇండియా ఈజ్ ఎస్పెషలీ బిల్డ్ ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, అండ్ ఆల్ ద సిటిజన్స్ విల్ హ్యావ్ ద రైట్ అండ్ దే హ్యావ్ ద ఎంపవర్మెంట్ టు అండర్స్టాండ్ ద ఎలక్షన్ ప్రొసీజర్. సో ఏ విధంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నాయి అనేటువంటి నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. ఓకేనా, సో దే హ్యావ్ టు హ్యావ్ ద ఎలక్టోరల్ చాయిసెస్. ఓకే, ఎలక్టోరల్ చాయిస్ అనేది ప్రజలకు కూడా ఉండాలి. ఓకేనా, అర్థమైందా? ఖచ్చితంగా సో దేర్ షుడ్ బి ప్రాపర్ రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్ అనేది సో సెకండ్ ఏఆర్సీ చెప్పినట్టు లేదా లా కమిషన్ చెప్పినట్టు ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది మెయింటైన్ చేసుకోగలగాలి. ఓకేనా, అదర్వైజ్ ఇట్ విల్ బి ఏ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఫర్ ఇండియా. ఓకేనా, సో ఇండియా అనేది ఎప్పుడు విన్ సిచ్యువేషన్లో ఉండాలి కానీ విన్ అండ్ డూ సిచ్యువేషన్లో ఉండకూడదు.
సో ఎప్పుడైతే ఈ యొక్క విన్ లాస్ సిచ్యువేషన్స్లో ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ మీద సో వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఓకే, సో దానివల్ల ఓవరాల్గా మన డెమోక్రటైజేషన్ అనేది, డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ఓకే సో ఖచ్చితంగా మసకబారుతుంది. దట్ ఈస్ యాక్చువల్లీ ట్యాంపరింగ్. ఓకే, సో దానివల్ల ఏమవుతుందమ్మా, సో డెమోక్రసీ అనేది ట్యాంపర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇండియాకి చెడ్డ పేరు వచ్చేటువంటి ఒక ప్రమాదం కూడా మనకి పొంచి ఉంది. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకేనా, సో హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అమ్మా. ఓకే, అండ్ వీఆర్ పుట్టింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ టు డూ దిస్ వీడియో. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్ విల్ బి ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. ఓకేనా, సో దట్స్ ఆల్. So a small announcement for you regarding the UPSC 0 to Zenith program. Okay, so this program is especially programmed for the people who are appearing for 2023 and 2024. ఎవరైతే 2023కి 24కి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే క్రాక్ చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారో, సో వాళ్ళకి ఒక సువర్ణ అవకాశంగా ఈ ప్రోగ్రామ్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఈ యొక్క దీపావళి ఆఫర్ని మీరు చూసినట్టయితే 50,000గా ఉన్నటువంటి ప్రైస్ని సో 40% ఆఫర్తో 30,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క ప్రోగ్రామ్ హైలైట్స్ ఏంటంటే, సో దిస్ యూపీఎస్సీ 0 to Zenith ఈజ్ యాక్చువల్లీ లైవ్ అండ్ రికార్డెడ్ ప్రోగ్రామ్. సో ప్రతిరోజు కాంప్రహెన్సివ్ క్లాస్ అనేవి ఉంటాయమ్మా. ఓకే, ఎవ్రీడే వీ హ్యావ్ ద లైవ్ సెషన్స్ యాజ్ వెల్ యాజ్ ద రికార్డెడ్ సెషన్స్ ఫర్ ద సబ్స్క్రైబర్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో ఎవరైనా లైవ్ మిస్ అయ్యారనుకోండి, సో దే కెన్ హ్యావ్ ద ఛాన్స్ టు సీ ఇన్ ద యాప్. ఓకే, సో మనకి సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ వారి తరపు నుంచి ఒక యాప్ అయితే ఉంది. ఆ యాప్లో కూడా మీరు రికార్డెడ్ వీడియోస్ని చూడొచ్చు. ఓకే, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు చూడొచ్చు. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈస్ దిస్ కోర్స్ ఈజ్ ఎస్పెషల్లీ గివింగ్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఓకే, సో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది స్టూడెంట్కి లభిస్తుంది. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ హైలైట్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఎవరైనా సరే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండమ్మా, మీరు లైఫ్లో ఎప్పుడైనా సరే ఓకే, సో టిల్ యూ గెట్ జాబ్. ఓకే, జాబ్ వచ్చేదాకా కూడా, లేదా జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా ఈ యొక్క యూపీఎస్సీ 0 to Zenith అనేటువంటి ఒక ప్రోగ్రామ్ యాక్సెస్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, సో దట్స్ వై ఐఎమ్ సజెస్టింగ్ టు ఎన్రోల్ రైట్ నౌ. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ అవ్వండి. ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ అయితే రాదు. ఓకేనా, థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, వీఆర్ ప్రొవైడింగ్ ద కాంప్రహెన్సివ్ నోట్స్ ఫర్ ఆల్ ద క్లాసెస్. ఓకే, ప్రతి ఒక్క క్లాస్కి కాంప్రహెన్సివ్ పీడిఎఫ్ నోట్స్ అనేది, ఓకే, సాఫ్ట్ కాపీ అనేది సో మనకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఆ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దెర్ విల్ బీ పీడిఎఫ్ నోట్స్ అవైలబుల్ ఇన్ అవర్ యాప్, సో దే కెన్ అవైల్. సో చాలా హ్యాండీగా ఉంటుంది. ఓకే, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి నోట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా, అండ్ కమింగ్ టు ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఓకే, దట్ ఈస్ ద టెస్ట్ సిరీస్. ఓకే, సో టెస్ట్ సిరీస్ అనేది ఎస్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్. మీకు అందరికీ తెలుసు టెస్ట్ సిరీస్ అనేది ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో. అట్లాంటి టెస్ట్ సిరీస్ అనేది సో ప్రతి ఒక్కరికి మనం ఎస్పెషల్లీ సాయిరామ్ సంపత్రావు వారు ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయబోతున్నారు. ఓకే, సో వెరీ క్వాలిటీ క్వశ్చన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫీజు కూడా చాలా అఫోర్డబుల్గా మనం పెడతాం కాబట్టి సో ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఏ స్టూడెంట్ ఎంతవరకు చదువుతున్నారు, ఓకే, సో ఏ లెవెల్ వరకు ప్రిపరేషన్ అనేది జరిగింది, ఓకే, మేము ఎక్కడున్నాము అనేటువంటిది సో టెస్ట్ సిరీస్ ద్వారానే తెలుస్తుంది. ఒక మనిషిని మనం అనలైజ్ చేయాలంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ బట్టే మనం అనలైజ్ చేయగలుగుతాం కాబట్టి సో టెస్ట్ సిరీస్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకేనా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ని అయితే తీసుకోండి. ఇట్ విల్ బి ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ రిజల్ట్స్. ఓకే, సో మంచి రిజల్ట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీగా మనకి తీసుకోవాల్సినటువంటి అంశం అమ్మా. ఓకే, మీరు ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టండి. ఓకే, బట్ డోంట్ వేస్ట్ యువర్ మనీ ఇన్ ద క్లాస్ కోర్సెస్, బట్ యూజ్ ద మనీ ఇన్ ద టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలని కూడా టెస్ట్ సిరీస్ మాత్రమే ఖర్చు పెట్టండి. ఓకేనా, సో మై పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను మీకు. ఓకే, అండ్ కమింగ్ టు ద ఫిఫ్త్ వన్ మనం తీసుకున్నట్టయితే సో ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. వీఆర్ ప్రొవైడింగ్ ద ఈఎంఐ ఫెసిలిటీ ఫర్ పూర్ పీపుల్. ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో, అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. బికాస్ అవర్ మోటో ఇస్ ఎడ్యుకేషన్ టు ద మాసెస్. ఓకే, ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వాలి అనేటువంటి ధోరణితో ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశారు సాయిరామ్ సార్. ఓకే, సో ఆ యొక్క ఇంపార్టెంట్ మోటోని మేము ఎప్పుడు మర్చిపోము. ఓకే, సో యూ కెన్ గో ఫర్ 5 to 6 ఇన్స్టాల్మెంట్స్ కన్సిక్యూటివ్గా మీరు పే చేయాల్సి ఉంటుంది. ప్రతి మంత్ కూడా యూ కెన్ గో ఫర్ 5,000 కానీ 6,000 కానీ పే చేయొచ్చు.
ఓకే, ఫర్ ఫ్లెక్సిబుల్ పేస్. ఓకే, ఈ విధమైనటువంటి ఆప్షన్స్ కూడా మీకు సో ఒకసారి ఇన్స్టిట్యూట్తో మాట్లాడితే మీకు ఇస్తారు. ఓకేనా, రైట్. సో అదేవిధంగా మనకి ఇండివిజువల్ కోర్సెస్ అనేవి కూడా మనకి నడుస్తున్నాయి. సో యూ కెన్ గో ఫర్ ద జోగ్రఫీ. ఎవరికైనా జోగ్రఫీ వీక్ ఉంటే జోగ్రఫీ నేర్చుకోవచ్చు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్, అదేవిధంగా ఎన్వైర్న్మెంట్, ప్రతి ఒక్క సబ్జెక్ట్స్కి కూడా ఫ్లెక్సిబుల్ అమౌంట్ ఆఫ్ మనీతో. ఓకే, సో మీకు సపోజ్ ఒక ఎన్వైర్న్మెంట్ డౌట్ ఉందనుకోండి, మొత్తం మీకు డౌట్ కాదు. ఓకే, ఎన్వైర్న్మెంటే డౌట్ ఉంది, అట్లాంటప్పుడు ఎన్వైర్న్మెంట్ మాత్రమే మీకు కోర్స్ తీసుకునేటువంటి అవకాశం కూడా సో మనకు ఎస్ఎస్సిలో ఉంది. ఓకే, సో దట్ కెన్ బీ యువర్ చాయిస్ అనమాట. ఓకేనా. అండ్ ఫైనలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ యూపీఎస్సీ 0 to Zenith, దట్ ఈస్ ద కరెంట్ అఫైర్ మాడ్యూల్స్. ఓకే, సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎవరైతే 0 to Zenith ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు మేము సో వీఆర్ ప్రొవైడింగ్ ద హిందూ అనాలిసిస్. ఓకే, సో అదేవిధంగా మనం ఎక్స్ప్లెయిన్ సిరీస్ అనేది చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ఎ ప్యూర్ కంటెంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ యొక్క అనాలిసిస్ని యొక్క ఎక్స్ప్లెయిన్ వీడియోస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు మనకి అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. సో అభ్యాసన ప్రోగ్రామ్ ఇట్స్ న్యూలీ లాంచ్డ్ ప్రోగ్రామ్. ఓకే, సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఎవరైతే ఎర్లీ పీపుల్ ఉంటారో, ఎవరైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారో ప్రిపరేషన్, అట్లాంటి వాళ్ళకి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ కింద ఉండబోతుంది. ప్రతిరోజు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఎవ్రీడే 9 AM మీకు క్వశ్చన్ అయితే అప్లోడ్ చేస్తాము. ఓకేనా, 5 PM ఎస్పెషల్లీ ఈవినింగ్ మీకు దాని యొక్క మొత్తం క్వశ్చన్ అనాలిసిస్ చేస్తూ అప్రోచ్ ఏ విధంగా రాయాలి, ఓకే, ఏ విధంగా ఈ యొక్క క్వశ్చన్ని డీకోడ్ చేయాలి, ఎన్ని పేజ్లో ఆన్సర్ రాయాలంటే మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని సో 5 o'clock వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, సో ఎవ్రీడే ఐ విల్ టేక్ ద సెషన్. ఓకే, ఐ విల్ అప్లోడ్ ద వీడియో బై 5 o'clock. ఓకేనమ్మా. ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్, ఎటువంటి ఖర్చు పెట్టనక్కర్లేదు, 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఇన్ ద యూట్యూబ్. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మీరు మెయిన్స్ క్రాక్ చేయాలనుకుంటే ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు మెయిన్స్ క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ నేర్చుకోవాలి. సో అభ్యాసన అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుందమ్మా. ఓకే, ట్రస్ట్ మీ, బిలీవ్ మీ, ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ ఆల్ పీపుల్ ఇన్ ద తెలుగు స్టేట్స్. ఓకేనా, రైట్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద యూపీఎస్సీ 0 to Zenith ప్రోగ్రామ్. సో కొంచెం నేను ఎక్కువ మాట్లాడినట్టు మీకు అనిపించవచ్చు, బట్ ద ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో ట్రస్ట్ మీ. సో ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయ్యారో దే ఆర్ ఫీలింగ్ వెరీ వెరీ గుడ్. ఓకే, సో ప్లీజ్ ట్రస్ట్ us, వీ విల్ డెలివర్. ఓకే, సో ఖచ్చితంగా మేము డెలివర్ చేస్తాము. ఓకే, సో ఒక అవకాశం అయితే ఇచ్చి చూడండి. ఓకే, సో దట్స్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో మీకు ఏదైనా డౌట్స్ కానీ ఓకే ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్టయితే సో ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, సో రిగార్డింగ్ 0 to Zenith ప్రోగ్రామ్ కానీ లేదా అభ్యాసన గురించి కానీ లేదా ఏదైనా వీడియో మీకు ఏమైనా అర్థం కాలేదు, క్లాస్ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా డౌట్ ఉంది, ఓకే సార్ మాకు ఇక్కడ డౌట్ వచ్చింది. ఓకే, సో యాజ్ పర్ మా స్టూడెంట్స్ ఏమనక్కర్లేదు, ఎవరైనా సబ్స్క్రైబర్ అయినా అవ్వచ్చు, ఈవెన్ నాన్ సబ్స్క్రైబర్ అయినా అవ్వచ్చు. ఓకే, సో యూ కెన్ యూస్ ద కామెంట్ సెక్షన్ ఇన్ ద యూట్యూబ్. అదేవిధంగా సో యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ మై నెంబర్ కూడా ఇస్తున్నాను, 7893271867. యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వారీస్. ఓకే, సో మీరు ఏదైనా క్వారీ నాకు మెన్షన్ చేశారనుకోండి, విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్ ఐ విల్ క్లియర్ యువర్ క్వారీ అండ్ ఐ విల్ అడ్రస్ యువర్ ఆల్ ద క్వారీస్ విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్. ఇట్స్ మై పర్సనల్ గ్యారంటీ అమ్మా. ఓకేనా, సో దట్స్ ఆల్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ అండ్ రిగార్డింగ్ ద క్లాస్ సెషన్. ఓకే, సో I took you a lot of time. Anyway, spare me. Have a great day. See you in the next session.